దయగల హృదయుడవు నిస్వాస్థ్యము ఎడారిలో మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరు బాగున్నారమ్మా? అందరు బాగున్నారని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మనకు ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఒక అద్భుతమైన సెమీ క్రిస్మస్ను ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఈ డిసెంబర్ నెల 6వ తారీఖు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ప్రత్యేకమైనటువంటి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయబడుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి వర్తమానికులుగా రాజమండ్రి ప్రాంతము నుండి హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన దైవజనులు జాన్ వెస్లీ గారు, సంగీత దర్శకులు దైవజనులు ఏఆర్ స్టీవెన్సన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ పెందలకాడ బయలుదేరి ఈ మీటింగ్ కొరకు ప్రార్థన చేసి తప్పనిసరిగా మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక నిమిషం ఈ సభ కొరకు మనం ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన సభ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఖమ్మం తెలంగాణ ప్రాంతము నుండి ఏర్పాటు చేయబడుతున్న ఈ సభను మొట్టమొదట మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది సేవకులను కలవడానికి ఎంతో కృపనిచ్చారు. అనేక మంది సేవకులు వారి యొక్క మా తండ్రి అనుకూలతను వ్యక్తపరిచారు. ఇది చాలా బాగుందని. ఇందులో చాలామంది సేవకులే కాదు నైనా మేధావులు ఉన్నారు. అన్ని రకాల ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా మిళితమై ఉన్నారు. కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకను మహిమకరముగా జరిగించండి. ఆ రోజు ప్రయాణము చేస్తున్న ప్రతి ఆటోను, ప్రతి వాహనమును క్షేమంగా తీసుకునండి. ఆ రోజు రాత్రి క్రైస్తవులందరూ ఒక తాటి మీద ఉన్నారు అని గవర్నమెంట్ వారికి ఒక సంకేతాలు, సందేశాలు అందునట్లు మీ కృపను సహాయం చేయండి. వాక్యము ద్వారా మాట్లాడండి, పాటల ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి. విశేషమైనటువంటి ఆదరణ, నెమ్మది దయచేయండి. మేమందరం పాల్గొని మీ నామాన్ని ఘనపరిచి కృప దయచేయమని, వెనుక నడిపిస్తున్న కమిటీ వారిని కూడా మీరు దీవించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. మంచిది. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామమున ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యములో నుండి కొన్ని విలువైన మాటలు ఈ పూట మనకు కావలసిన వర్తమానంగా మనం ధ్యానం చేద్దాం.
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుకుందాము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనుపరచిన ఆసక్తిని చివరి వరకు అనగా తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచు ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాల భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక నా వైపు చూడండి, దేవుని మాటలు వినండి. మీరు మందులు కాక అన్నారు. మందులు అంటే అర్థం ఏమిటి? మందులు కదా, మందులు అంటే అర్థం ఏంటి? ట్యాబ్లెట్స్. అచ్చమైన తెలుగులో మాత్రలు, ఔషధం, ఔషధాలు. ఏకవచనం కాదు, బహువచనం. మందులు అంటే ఔషధాలు. ఇంగ్లీష్లో ట్యాబ్లెట్స్, మెడిసిన్స్, ఇంకా అంతే. మరలా చదవండి. మీరు మందులు కాక అన్నాడు. ఏం కాక అంటే దీనిని మనం ఎలా అన్వయించుకోవాలి అని అంటే, మందులు అంటే ఔషధాలు అని కదా. మనకున్నటువంటి తెలుగు వ్యాకరణములో మీరు ఏమాత్రము కూడా ఔషధాలుగా కాక, లేకపోతే మెడిసిన్ల కాక అని కాదు ఎక్కడ దాని ఉద్దేశం. మందులంటే మాత్రలో, మందులంటే ఔషధాలు. అసలు ఎంత చక్కగా వ్రాసాడు అక్కడ. మందులు అంటే అర్థం ఏంటి కదా, ఇక్కడ మందులు దొరుకును అని ఉంటుంది. మందులు అనే మాటకు బైబిల్ భాషలో నిర్లక్ష్యము అని అర్థం. దృష్టి వేరు, మంద దృష్టి వేరు. మళ్ళీ చెప్పండి, దృష్టి వేరు, మంద దృష్టి వేరు. అంటే మంద దృష్టి అంటే అర్థం ఏంటి? చూపు కొంచెము తగ్గినట్టు అని అర్థం. అంటే కనిపించాల్సినది అంతగా కనిపించకపోవడాన్ని ఏమన్నారు అంటే మంద దృష్టి. అంటే చూపు తగ్గినటువంటి స్థితి. మందులంటే ట్యాబ్లెట్లు కాదు. ఎక్కడ మీరు అర్థం చేసుకోవాలి, టాబ్లెట్స్ ఔషధాలు కాదు ఇక్కడ. మందులు అంటే ఆసక్తి లేనివారు అని అర్థం. మళ్ళీ చెప్పండి, ఆసక్తి లేనివారు అని అర్థం. దీనిని మనం ఎక్కడ చూడొచ్చు అనంటే, అపోస్తలుడైన పౌలు గారే ఓ చక్కని వివరణ మనకు ఇచ్చుచూ వస్తూ ఉన్నారు. ఆ వచన భాగాన్ని కూడా నేను మీకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథములోనికి మనము వచ్చి ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం.
రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అదిగో ఆసక్తి విషయములో ఏమండి మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఇది దాని యొక్క వివరణ, దాని యొక్క సారాంశము అని మనం చెప్పుకోవచ్చు. ప్రభువుని ఎవరు సేవిస్తారు అని అంటే ఆత్మలో తీవ్రత కలిగిన వారు ప్రభువుని సేవిస్తారు. ప్రభువుని సేవించే సమయములో ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ సంఘానికి ఏముండాలి అంటే ఆత్మ తీవ్రత అనేది ఉండాలి. ఆత్మ తీవ్రత, ఆత్మస్పందన, పరిపక్వత, ఉత్సాహము లేని వారు ప్రభువుని సేవించలేరు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని సేవించాలి అని ఆరాటపడుతున్న వారికి మనము దేనిని గుర్తు చేయాల్సిన పని లేదు అని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. రోమాలో ఉన్న సంఘానికి ఆత్మయందు తీవ్రత అంటే ఆత్మలో ఒక ఆరాటం, ఆత్మీయతలో ఒక ఉత్సుకత కలిగిన వారు మాంద్యులుగా ఉండరు, అంటే మందులుగా ఉండరు. వారు ఎలాగుంటారంటే దైవ సన్నిధిలో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. పౌలు గారు అంటున్నారు, ఈ రోజుల్లో దేవుని సంఘమా ఆసక్తి విషయములో ఎలాగున్నారు అంటే ఏమండి మందగించిన వారుగా ఉన్నారు, వెనకబడుతున్నటువంటి వారుగా ఉన్నారు, లోపల ఓడిపోతున్నటువంటి వారుగా ఉంటున్నారు, లోపల దినదినము వారు కృంగిపోతున్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఎందుకో పౌలు అపోస్తలుడు పౌలు గారు చక్కగా రోమాలో ఉన్న సంఘాన్ని క్రమపరచడానికి మీరందరూ ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మయందు, ఆత్మలో ప్రియులరా తీవ్రత కలిగి ఉండకపోతే ఘనుడైన దేవునిని మనము సేవించలేము, ఘనుడైన దేవునిని మనము మహిమపరచలేం. స్టెఫను రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు, స్టెఫను గారిని రాళ్లతో ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వేయబడుతున్న ప్రతి రాయిని స్టెఫను గారు ఏం చేశారు అంటే ప్రభువుని మహిమపరుచటలో ఒక్కొక్క రాయిని ఒక్కొక్క ఆయుధముగా మలుచుకున్నాడు. ఒక్కొక్క రాయి మీద వేస్తున్నప్పుడు తనకు అవుతున్న గాయాన్ని చూడలేదు, కానీ ఆ గాయము ద్వారా తగులుతున్న రాయి ద్వారా అవుతున్న గాయములో ఎవరిని చూచాడు అంటే ప్రభువుని చూచి మహిమపరిచాడు. ఏమన్నారు అంటే ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు. సంఘానికి ఉండవలసిన కొన్ని అనుభవాలు, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన ఆత్మీయ కోణాలు ఇవి ఉంటేనే తప్ప దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొన నేరము అంటున్నారు పౌలు గారు. గలతీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాస్తూ అంటారు, మొట్టమొదట మీరు ఆత్మానుసారముగా ప్రారంభించారు. చెప్పండి, ఎలా ప్రారంభించారు? మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు ఎలాగున్నారు అంటే మీరు శరీరానుసారముగా మీరు ముగించారు అంటున్నారు.
ఆసక్తిగా ఉన్నవాడు ఆత్మానుసారంగానే ప్రారంభించి, నా వైపు చూడండి, ఆత్మానుసారంగానే కొనసాగుతూ ఆత్మానుసారంగానే ముగిస్తాడు. ఎవరు ఇతను? ఆసక్తి కలిగిన వాడు. ఆసక్తి లేనటువంటి వారు దేవుని ఎడల, దేవుని సన్నిధిలో నిరుత్సాహముతో ఉన్నవాడు, నిర్లప్తతో ఉన్నటువంటి వాడు ఆత్మానుసారంగా ప్రారంభించి కొంతకాలమైన తర్వాత వాని క్రియలు ఎలాగుంటాయంటే శరీరానుసారముగానే కనబడుతూ ఉంటాయి. అలాంటి వారు దేవుని వాగ్దాన ఫలములను అనుభవించలేరు. మనం చదువుకున్న టెక్స్ట్ 6వ అధ్యాయం 11వ వచనములో, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత ఏమండి మీరు వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లుగా విశ్వాసము చేత ఓర్పు చేత. అందరూ చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా, అందరూ చెప్పాలి. విశ్వాసము చేత ఓర్పు చేత, ఓర్పు చేత, విశ్వాసము వలన ఓర్పు వలన ఏం పొందుకుంటున్నారు అంటే వాగ్దానములను స్వతంత్రించుకుంటారు. వాగ్దానాలను స్వతంత్రించుకునేది ఎవరు అంటే విశ్వాసము చేత ఓర్పు చేత ప్రవర్తించినటువంటి వారై ఉన్నారు అని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. ఇటు విశ్వాసం అనేది ఉండాలి, ఒకవైపేమో ఓర్పు అనేది ఒకవైపు ఉండాలి. సంఘములో దేవుని ప్రజలలో విశ్వాసమును మనం చూస్తున్నామా, ఓర్పును మనం చూడగలుగుతున్నామా అని ఈ రెండింటిని మనము బ్యాలెన్స్ చేయగలిగితే నేటి దినాలలో విశ్వాసము లేదు అని, ఓర్పు లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వారు వాగ్దానాలు ఎలా స్వతంత్రించుకుంటారు? కొంతమంది స్వతంత్రించుకున్నారు, అనుభవించారు. 15వ వచనం, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడు. మరలా చదువు 15వ వచనం, 6:15. ఆ మాటను నమ్మాడు. ఏ మాట అది? 13వ వచనములో, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాడు. ఈ రోజుల్లో దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను అని ఒక మాట నమ్మాడు అబ్రహాము గారు. నేను నిన్ను విస్తరింపచేసేదను అనే ఒక మాట ఒక్కటే నమ్మాడు. తనకంటే ఏ గొప్పవానితో ప్రమాణము చేయలేదు. వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడని ప్రమాణము చేయలేకపోయాడు. తన తోడనే ప్రమాణము చేసిన దేవుని వాగ్దానమును అబ్రహాము గారు విశ్వసించి ఓర్పుతో సహించాడు. తద్వారా ఏం పొందుకున్నారు అంటే వాగ్దానమును పొందుకున్నాడు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాటలు వినటానికి కొంచెం మనకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువు మనకు ఇవ్వాలనుకుంటున్న ఏదైనా మనం పొందుకోవాలంటే, ప్రభువు మనకు ఇవ్వాలనుకున్నది ఏదైనా మనము సాధించుకోవాలంటే నేటి దినాలలో
ఈ రెండు అనుభవాలు ఉండాలి. నెంబర్ 1 విశ్వాసము, రెండవది ఓర్పు అనేది ఉండాలి. అబ్రహాము గారు మొదట నమ్మాడు, 24 ఏండ్లు ఓర్చుకున్నాడు. నమ్మడానికి దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పుకు మధ్య పట్టిన కాలం ఎంత ఉందయ్యా అంటే 24 సంవత్సరాలు అబ్రహాం గారు ఏం చేశారు అంటే ఓర్చుకుంటూ ఉన్నాడు. కాసేపు ఓర్చుకుంటే పని అయిపోయేదే కదా. ఓర్పు లేని వారు అంతకుముందు దేవుడు తన ఎదుట చూపించిన ఆ కార్యమును ప్రజలందరూ కన్నులారా చూచి ప్రభువుని స్తుతించారు. పస్కా విందు జరగక ముందు, పస్కా బలి పశువు ఇదిగో వధించక ముందు ప్రభువు చెప్పారు, ఏ ఇంటికి రక్తపు ఆ సూచనలు కనిపించకుండా ఉంటాయో, ఏ గృహానికైతే రక్త ప్రోక్షణ లేకుండా ఉంటూ ఉందో ఆ ఇంటిలో సంహారదూత ప్రవేశించి ఇంటిలో ఉన్న జ్యేష్ఠుడను చంపివేస్తాను అని దేవుడు చెప్పాడు. భయపడ్డారో ఏమో, అందరూ మాకు కావాలి అనుకున్నారు. ఏడాది మగ దూడను కోడెను వధించి ఎవరింటికి వారే రక్షణార్థమై క్షేమము కొరకై దేవుని పిల్లలారా పై అడ్డకమ్మి 2 నిలువు కమ్మీలకు హిస్సోపుతో కుంచెములు చేసుకొని వారి వారి ఇంటి ద్వారబంధములకు వధింపబడిన గొర్రె పిల్ల రక్తమును ఏం చేశారు? వారు ప్రోక్షించారు. ఈ వాగ్దానం ఎవరి కొరకు? మీ కొరకే. ఈ వాగ్దానం ఎవరి కొరకు? మీ కొరకే. అనుభవించేదెవరు? మీరే. దేవుడు మీ పట్ల ఏదో ఒక బలమైన వాగ్దానమును చేయబోతున్నాడు. ఆ వాగ్దాన ఫలాలు మీరు అనుభవించబోతున్నారు. ఇది విన్న ప్రజలందరూ ఏం చేశారు అంటే ఆ రోజు రాత్రి పస్కా విందును వారు ఆచరించారు. ఆ రాత్రి సంహారదూత బయలుదేరింది. ఐగుప్తు దేశమంతా తిరిగి సంచారము చేసి ఏ ఇంటికైతే ఇదిగో పై అడ్డ 2 నిలువు కమ్మీలకు రక్త ప్రోక్షణ జరగలేదో ఆ ఇంటిలో జ్యేష్ఠుడు ఉన్నపాటున చంపివేయబడ్డాడు. ఆ రోజు మహాఘోష కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దినమందు ఇశ్రాయేలీయులలో ఏ ఇంటిలో కూడా ఏ ఒక్క కుమారుడు చనిపోలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అందరూ సంతోషంగా బయటపడ్డారు అంటే దేవుడు వాగ్దానము చేశాడు. ఆ రోజు సంతోషించిన వారందరూ అదే రోజు రాత్రి ఐగుప్తు నుండి వారు బయటికి వచ్చారు. బయటికి వచ్చేటప్పుడు ఏం చూశారు? వారు బయటకు వచ్చి నడుస్తూ ఉన్నప్పుడు ఏవి చెవిలో గిగ్గురుమంటున్నాయంటే దేవుడు మా కుటుంబాన్ని కాపాడాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు సంహారదూతను దాటింప చేశాడు అని వారందరూ ఆనందముతో పరుగులెత్తారు. ఐగుప్తును దాటి వారు ఎక్కడికి వచ్చారు అంటే ఎర్ర సముద్రము ఎదుటకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మొట్టమొదట ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. మిమ్మల్ని మధ్యలో కదిలించకపోతే ఇంకొంచెం నిద్రపోతారేమో అని అడుగుతున్నా. వాతావరణం చల్లగా ఉంది, బాగా క్లైమేట్ అంతా బాగా కూల్గా ఉంది. పొద్దున పూట కాస్త ఉప్మా ఉడకబెట్టుకొని తిన్నట్టుగా ఉంది, అంతేనా? ఉప్మా తిన్నారు కాబట్టి వాతావరణం కూల్గా ఉంది, నిద్ర వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని మధ్యలో కాస్త కదిలింపు కొరకు కాస్త అప్పుడప్పుడు స్తోత్రం చెప్పండి అని అంటా ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రక్క వాళ్ళ షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నామని అడుగు ఒకసారి. ఎన్ని రోజులు అవుతుందా నేను చూడక? అమ్మ ఎన్ని రోజులు అవుతుందిరా నాన్న? సెకండ్ ఇచ్చి మాట్లాడండి ఒకసారి, నవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్ యు రెడీ? అందరు రెడీగా ఉన్నారా నిద్రపోవడానికే? వాక్యం వినటానికి అని చెప్పండి. వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నాం. సంహార దూత నుండి తప్పింపబడిన 6 లక్షల మంది కాల్బలం
ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు అంటే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఎర్ర సముద్రం చూడగానే వాళ్ళు బెంబులెత్తిపోయారు, భయపడిపోయారు. ఇశ్రాయేలీయులలో ఒక అసంతృప్తిని కూడబెట్టుకుంటున్నారు. అంటే అంతకుముందు జరిగిన అద్భుతాన్ని వారు ఏం చేశారు? మాట్లాడండి. అంతకుముందు జరిగిన అద్భుతాన్ని వారు ఏం చేశారు? అద్భుతాన్ని చూచారు, ఆనందంతో బయటికి వచ్చారు. ఇప్పుడు ఎదురుకి ఏం కనపడుతుంది? ఎర్ర సముద్రాన్ని చూడగానే ఇప్పుడు వారికి ఏం కలుగుతూ ఉందంటే ఓ భయంకరమైన ఆందోళన కనబడుతూ ఉంది. నేను అంటున్నాను, ఐగుప్తు నుండి బయటికి రావటమే చాలా కష్టంగా ఉంది వారికి. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? సునాయాసంగా బయటికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని చూసి ఇప్పుడు వారు ఏమైపోయారు అంటే వారు భయపడిపోతున్నారు, భయకంపితులైపోయారు. ఒక మాటలో చెప్పనా, ఎర్ర సముద్రము కంటే ఐగుప్తు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. 430 ఏండ్లు బానిసలుగా బ్రతికారు ఐగుప్తు దేశములో. ఏ పని చెప్తే ఆ పని చేశారు, నేను చేయను అంటానికి వీలు లేదు. పెట్టింది తిన్నారు, చెప్పినట్లుగా విన్నారు, బానిసలుగా బ్రతికారు. ఈ బానిస బతుకు మాకొద్దు అని దైవ సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను లేపుకున్నాడు. మోషే ద్వారా బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తరువాత వచ్చేటప్పుడు ఎంతగా ప్రభువుని స్తుతించారో, ఎంతగా ప్రభువుని ఆనందించారో. ఈ ఆనందాలు, ప్రభువుని సేవించే విధానాలు ఎర్ర సముద్రమును చూడగానే నీరుగారిపోయారు. అంటే ఇప్పుడు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు ఉన్న ఆసక్తి ఎర్ర సముద్రమును చూడగానే ఇప్పుడు ఏమైపోయింది? వారు ఎర్ర సముద్రమును చూడగానే వారి ఆసక్తి విషయంలో ఇప్పుడు ఏమైపోయారు? మాంద్యులుగా మారిపోయారు, గుడ్డివారుగా మారిపోయారు. దరిదాపు లేదు అన్నట్లుగా, మాకు మార్గమే లేదు అన్నట్లుగా, మాకు పరిష్కారమే లేదు అన్నట్లుగా, ఇదిగో మాకు ఓటమి వచ్చింది అన్నట్లుగా వారు ప్రవర్తించారు. నిర్గమకాండము చూడండి, అక్కడ ఈ బలమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. నిర్గమకాండము, నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, 12వ అధ్యాయములో వారు ఎలా బయటికి వచ్చారో అనే విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 37వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేను నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక ఎంతమందట? 6,00,000 మంది వీరులు బయటికి వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వారు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారికి మార్గ మధ్యంలో ఏం కనబడుతూ ఉన్నది అంటే 13వ అధ్యాయము 18వ వచనం, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గమున నడిపించారు. వారికి ఏం ఎదురయ్యింది? ఇప్పుడు ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళే మాట్లాడుకుంటూ ఏమనుకుంటున్నారంటే, చూడండి 14:10లో ఫరో సమీపించుచు ఉండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టే దానిలో ప్రార్థన ఎలాగుందో జ్ఞాపకం చేస్తున్నాను. అంతటా వారు మోషేతో ఇలాగంటున్నారు, మొరపెడుతూ ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి నీవు రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదుమని
ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని. ఇవన్నీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నారు. ఎట్టుంటుందా ప్రార్థన? ప్రార్థన ఎలాగుంటుందా అంటున్నా. మనం చేసే ప్రార్థన ఇలాగే ఉంటుంది. ఈ మధ్య ఒక దగ్గర ఒక పాస్టర్ గారి కుమారుడు కరెంటు ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ రోజు రాత్రికి నేను కూడా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సేవకుని కుమారుడి అని పాపం చాలా రకంగా నిందించారు, అవమానకరంగానే మాట్లాడుతూ చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఏడుపులో దేవుని తిడుతున్నారు, ఏడుపులో దేవుని తిడుతున్నారు. నువ్వు దేవుడివేనా? నువ్వు ఉంటే దేవుడైతే కాపాడొచ్చు కదా అన్నాడు. అదే పాస్టర్ గారు మేమందరం కలిసి సేవకుల మీటింగ్కి వెళితే కురియనయ్య గారు అన్నారు, జోసెఫ్ యాదవ్, మాకు దేవుడు నీకు కుమారుణ్ణి ఇచ్చాడు, మరలా కుమారుణ్ణి తీసుకున్నాడు. నువ్వు జరిగిన దాని గురించి మాట్లాడుకోవద్దు. దేవునికి ఇష్టమైనది తీసుకున్నాడు, అనుమతించాడు, మనం స్వీకరించాల్సిందే. దేవుడు ఏది అనుమతించిన దాన్ని స్వాగతించాల్సిందే. తన నిర్ణయములో ఉన్నట్టుగా దేవుడు జరిగించేస్తాడు. అలా అని మనం మోషే గారిని తిట్టినట్లుగా మన ప్రార్థనలో దేవుణ్ణి ఎప్పుడూ కూడా దూషించాల్సిన పని. ప్రార్థన ఎలా చేస్తున్నారు వీళ్ళు? మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చావు? మాకు అక్కడే బాగుంది, ఎక్కడ ఐగుప్తులను చాలా మంచిగా ఉంది అంటే వీరు మహాఘోష కలిగినప్పుడు, ఇంటిలో ఏ నష్టము రానప్పుడు ప్రభువుని స్తుతించారు. ఇంటి కుమారుడు జ్యేష్ఠుడు బ్రతికి ఉంటే ప్రభువుని స్తుతించారు. సంహార దూత దాటిపోతే ప్రభువుని స్తుతించారు. ఐగుప్తు నుండి బయటికి వస్తే ప్రభువుని స్తుతించారు. బయటికి వచ్చిన తరువాత నేను అంటున్నాను, ఐగుప్తు కంటే గొప్పదేం కాదు ఎర్ర సముద్రం. ఐగుప్తు కంటే ప్రమాదకరమైంది ఏం కాదు ఎర్ర సముద్రం. ఐగుప్తు నుంచి దాటించిన దేవుడు నీ ముందర ఉన్న ఎర్ర సముద్రమును దాటించలేడా? దాటించగలడు. కానీ వీరు చూపెలాగుందంటే మందగించిపోయింది. ఒక వాక్యం చెబుతూ ఉదయం ఆరాధనలో, విశ్వాసం అనేది ఒక నేత్రం అయితే ఓర్పు అనేది ఇంకొక నేత్రంగా ఉంటే, ఈ రెండు కన్నులు ఎలా ఉండాలంటే ఎక్కడ మందగించేవిగా ఉండకూడదు. అవతల వాగ్దాన ఫలాలు ఉన్నాయి. ఎర్ర సముద్రము దాటితే అద్భుతమైన స్థలాన్ని చూడబోతూ ఉన్నావు. ఎర్ర సముద్రాన్ని దాటితే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడబోతూ ఉన్నాం. రమ్యమైన దేశాన్ని చూడబోతూ ఉన్నావు. విశాలవంతమైన భూభాగాన్ని చూడబోతూ ఉన్నావు. దాన్ని చూడాలంటే నీ ముందు వచ్చిన సమస్యను నీవు అనాలోచనగా చూడవద్దు, నిర్లక్ష్యముతో నీవు చూడవద్దు. పౌలు గారు అంటున్నారు, మందులు కాక అంటే ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కావద్దు. ఆసక్తి విషయములో నీకున్న ఆసక్తి ఎలాగుండేది? ప్రారంభ దినాలలో, ప్రభు నమ్ముకున్న దినాలలో, దేవుడు నీకు మేలు చేసిన దినాలలో, దేవుడు నీవు అడిగినవన్నీ ఇచ్చిన రోజులలో నీ ఆసక్తి ఎలాగున్నది? పొందుకున్నాక, అనుభవించిన తరువాత దేవుడు చేసిన మేలులన్నీ నీవు స్వాగతించి పొందుకున్న తరువాత ఇప్పుడున్న ఆసక్తి ఎలాగుంది నీ జీవితంలో? ఒకసారి ఆలోచన చేయి. అందుకే మీరు ప్రభువుని సేవించాలంటే ఆత్మలో మీకేం కావాలి? తీవ్రత కలిగి ఉండాలి, ఒక ఆరాటము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆసక్తిని నీవు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన పోరాట పటిమను కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఉద్రేకాన్ని నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసము, రెండవది ఓర్పు. అందరు చెప్పండి ఈ మాట. ఒక కన్ను మంచిగా ఉంటే కన్ను మంచిగా ఉండదు. విశ్వాసం బాగుంటేనే ఓర్పు ఉండదు, ఓర్పు ఉంటేనేమో విశ్వాసం ఉండదు. చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు చెప్పుకుంటాం దేవుని పిల్లరా. సమాజంలో ఒక విశ్వాసిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. సేమ్ టైం
విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో ఎంతవరకు నీవు నమ్మకంగా బ్రతుకుచూ ఉన్నావు, జీవించుచూ ఉన్నావు? వాగ్దాన ఫలాలు ఎందుకు మనం అనుభవించలేకపోతున్నామంటే మనలో సరి అయిన విశ్వాసము లేని కారణమై ఉండవచ్చు, మనలో సరి అయినటువంటి ఓర్పు లేని కారణమై ఉండవచ్చు. ఓర్పు అనే దానికి ఒక ఉదాహరణ, ఒక నిర్వచనం యోబు గారిలో మనం చూడగలుగుతా ఉన్నాం. సహించినవాడు, సహనము దేవుని చేత పరీక్షింపబడినటువంటి వాడు. ఒక మాట చెబుతా, జాగ్రత్తగా వినండి. ఓర్చుకొనుట వలన, నా వైపు చూడండి, ఓర్చుకొనుటూ సహించుకొనుచు విశ్వాసములో ఆయన కొనసాగిన క్రమాన్ని ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళింది అంటే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు ఆ ప్రయాణము కొనసాగుతూనే ఉంది. కొంచెం చప్పట్లు కొట్టి నాకు హుషారుగా ఉంటుంది. ఇంకొంచెం గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పటి వరకు తీసుకొని వెళ్ళాడు దేవుడు అంటే, నా వైపు చూడండి, రెండింతల ఆశీర్వాదమును పొందుకునేంత స్థాయికి తీసుకుని వెళ్ళాడు. రెండింతల ఆశీర్వాదం పొందుకోవాలంటే మనలో ఉండవలసింది ఏంటంటే ఆసక్తి విషయములో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకూడదండి. మొదట బాగానే ఉంటుంది, డిసెంబర్ వచ్చింది కాబట్టి ఆసక్తి బాగానే ఉంటుంది. కొంతమందికి డిసెంబర్లో స్టార్ట్ అయ్యింది, అదేందో అర్థం కావట్లేదు. మళ్ళీ జనవరి 2వ తారీఖు వరకు ఉంటుంది, అది మళ్ళీ 2వ తారీఖున టక్కన ఆగిపోద్ది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే మళ్ళీ మార్చి నెలలో గుడ్ ఫ్రైడే వస్తుంది కదా. సర్లే, మరి పిల్లలు సరే ప్రార్థనకు రావట్లేదు, మరి ఏదో ఒక విధంగా కొన్ని పేరు, అదో 7 మాటలు ఒక మాట ఒకటి ఇద్దామంటే అందుబాటులో ఉండరు కొంతమంది. ఒకవేళ ఇచ్చిన దానికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఉండదు. ప్రతిరోజు స్కూలుకి వెళితేనే 100 మార్కులు రావడం కష్టంగా ఉంది సంవత్సరం ముగింపులో, అవునా కదా? ప్రోగ్రెస్ కార్డు చూస్తే మా చిన్నప్పుడు మేమే సంతకాలు పెట్టి ఇచ్చేది, మరి అదేందో. వాళ్ళు అడిగేవాళ్ళు అప్పుడప్పుడు, ప్రోగ్రెస్ కార్డు కనపట్లేదు ఏందిరా, 3 నెలలకోసారి అడిగేవాళ్ళు, క్వార్టర్లో అడిగేవారు, హాఫ్ ఇయర్లు అడిగేవారు. ఈ ప్రోగ్రెస్ రికార్డులన్నీ కూడా మేమే సంతకాలు పెట్టి ఇచ్చేసేవాళ్ళం. మరి మన మార్కులు అట్లా తగలబడ్డాయి, మన మార్కులు అట్లా ఉన్నాయి. మరి ఎందుకు మార్కులు రావట్లేదు? చదివితే కదా, చదవట్లేదు కదా. పిల్లల చదువు మీద ఉన్న ఆసక్తి ఈ రోజులు ఎంతమంది భక్తి మీద చూపించుచున్నారు? పిల్లల భవిష్యత్తు మీద చూపించే ఆసక్తి. మన మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళాను, తనకు ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది ఆ తల్లిగారు. వయసు 85, మినిమం 80 సంవత్సరాలు ఉంటాయి, 80 సంవత్సరాలు ఉంటాయి. కోడలు, నా వైపు చూడు, కోడలు, అమ్మా టీ తెచ్చాను అంటే ఆ టీ తాగేటప్పుడే మోకాళ్ళ మీద లెగుస్తుందట ఆవిడ. మామకు టిఫిన్ ఇచ్చావా? ఇస్తున్నానండి. టిఫిన్ అంటే టిఫిన్ కొరకే లేస్తుందంట మోకాళ్ళ మీద నుండి. టీ తాగి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ డోర్లని క్లోజ్ చేయబడతాయి. మోకాళ్ళ మీదనే ఉండి ప్రార్థన. 1 గంట 1:30కి లంచ్ అవర్లో వరకే, ఆ గంట సేపే భోజనం చేసేంతవరకే మళ్ళీ కూర్చుంటుంది. భోజనం అయిన తర్వాత మరలా ప్రార్థన. ఆ తల్లిని ఇంత ప్రార్థన చేస్తున్న భయంకరమైన క్యాన్సర్ వ్యాధి తన వెంటాడుతుంది. మొన్న ఆవిడ కోసం ప్రార్థన చేయడానికి మేము కొంతమంది సేవకులు వెళ్ళినప్పుడు ఆమె వంగి 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 తల దించి ఒక్కరోజు కాదు, ఏండ్లు, సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ నీరంతా ముఖంలోకి వచ్చేసి ఆ ముఖమంతా లావైపోయిందండి. చూడడానికి అందవికారం కనబడుతుంది. మమ్మీ అలా ఉంది ఏంటంటే తనెప్పుడు ప్రార్థనలోనే ఉంటుందండి, తనెప్పుడు ప్రేయర్లో ఉంటుంది. ఈ ప్రార్థన
కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందంటారా? ప్రశ్న వేసుకోసారి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రార్థన చేయం. నేను మరణమగుచున్నాను, నేను లాస్ట్ స్టేజీలో 4th స్టేజీలో ఉన్నాను, నన్ను భయంకరమైన ప్రాణాంతకరమైన వ్యాధులను వెంటాడుతూ ఉంది, నేను చావబోతున్నాను అని దేవుని పిల్లరా ఏ విధమైన భయము లేకుండా నేను చనిపోతే సరాసరి దేవుని యొద్దకు వెళ్ళగలను అని ఒక ఆత్మ సంబంధమైన నిరీక్షణ కలిగి ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందా అనే ప్రశ్నకు ఎందుకు ఉపయోగపడదు? పిల్లలు దీనులుగా ఉన్నారా? ఐటీలో ఉద్యోగాలు చేస్తున్నారండి. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల స్థాయి ఎలాగుంది? కుటుంబ స్థాయి ఎలాగుంది? వాళ్ళ యొక్క జీవన విధానం ఎలాగుంది? చిన్న వయసులోనే తీర్మానం చేసుకుందట తల్లిగారు, బై బర్త్ క్రిస్టియన్. 84 ఏండ్ల క్రితమే, తనకు వయస్సు 84 ఏండ్ల, ఇప్పుడు 84 ఏండ్ల క్రితమే నేను ఇల్లు కట్టుకుంటే, నేను వివాహం చేసుకుంటే చర్చి ముందు స్థలం కొనాలి, చర్చి ముందే నా ఇల్లు నేను కట్టుకోవాలి అని తీర్మానం చేసుకుందట. హ్యాట్సప్ చెప్పాలి ఆ తల్లికి. కాళ్ళ మీద పడి ఏమండి దండం పెడి తప్పేంటండి? ఈ రోజుల్లో ఎంతవరకు మనం దేవునికి అవకాశం ఇస్తున్నాం? కూర్చున్న మీరు, లైవ్లో ఉన్న మీరు, వింటున్న మీరు ఎంతవరకు దేవునికి అవకాశం ఇస్తున్నాం? మందిరం ముందే నా ఇల్లు ఎందుకు ఉండాలి? పనులన్నీ ముగించుకొని ఖాళీ సమయం అంతా దేవుని మందిరములో గడపాలని ఒక తృష్ణ. పిల్లల స్కూలుకి వెళ్ళించి, భర్తను జాబుకి వెళ్ళిపోగానే, పనులన్నీ తీరిపోగానే వెంటనే రెడీ అయ్యి మందిరానికి వెళ్ళి పిల్లొచ్చేంత వరకు మందిరములోనే గడుపుతా ఉంది ఆ తల్లి. ఆ సాక్ష్యాలు చెబుతూ ఉంటే నా ఒళ్ళంతా ఒక వైబ్రేషన్తో నిండిపోయింది. ఆసక్తి విషయములో నీ ఆలోచన ఏంటి? ఎంతవరకు నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావు? ఒక సండే ఒకరు వచ్చి ఆ రోజు ఏదో కాస్త ప్రార్థనలో గడిపి ఏదో 4 మాటలు చెబితే విని ఆరాధనలో కాస్త చేతులు పైకెత్తి హల్లెలూయా అనుకుంటూ దేవుని పిల్లరా చందాపాట పాడి వెళ్ళిపోయిన తర్వాత ఇదే నీవు పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో. వాళ్ళ పిల్లలకు ఒక్కొక్కళ్ళకి 3 లక్షల రూపాయల జీతాలట. కళ్ళు చెదిరిపోయాయి. ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? మందిరం ముందు ఇల్లు, పిల్లలు దీవెనకరంగా ఓ 5 స్టార్ హోటల్లో మనం వెళ్ళినప్పుడు ఆ హోటల్లో కనపడే వస్తువులన్నీ ఓ సామాన్యమైన కుగ్రామములో ఎందుకు పనికిరాని ఎర్ర బస్సు కూడా రానటువంటి ఆ ఊరిలో ఆ తల్లిగారి ఇల్లు 5 స్టార్ హోటల్ కంటే మించి ఉన్నదంటే కేవలము దైవ సన్నిధిలో తను కనుపరచిన ఆసక్తి అని మనం చెప్పుకోవచ్చు. నేనంటున్నాను, మీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. మీ అంగలార్పుని ఎప్పుడైనా వ్యర్థపరిచేవాడు కాదు. మీ ఆసక్తి విషయములో దేవుడెప్పుడు అన్యాయస్తుడిగా ఉండేవాడు కాదు. నీవు కనపరిచే ఆసక్తిని ఆయన ఎప్పుడు నీరుగార్చేవాడు కాదు. అందుకే వాగ్దాన ఫలములు పొందుకున్న వారు ఎలాగున్నారు అంటే ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. చూడండి, 8వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం. దానికంటే ముందు ఫిలిప్పీ పత్రికలోనికి రండి. ఫిలిప్పీ పత్రిక, పౌలపోస్తలులు ఓ చక్కని విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దొరికిందా? 3వ అధ్యాయం. మీరు చెప్పాలి అయ్యగారు, చెప్పకుండా దొరుకుద్దు మాకు. 6వ విషయం, 6వ వచనం. ఆసక్తి విషయమందు సంఘమును హింసించు వాడను. మళ్ళీ చదవండి ఆ మాట.
ఈ ఆసక్తి దేని కొరకు? సంఘాన్ని మాట్లాడరేమండి, మాట్లాడండి అందరు నోరు తెరిచి. ఈ ఆసక్తి దేని కొరకు? సంఘమును హింసించడానికి. చెప్పండి చెప్పండి. సంఘమును ఇస్తిస్తున్నారు. మొబైల్ కనుక సన్నగా SMS వచ్చినట్టు ఉన్నాయి. ఇస్కిస్ అంటున్నారు. కొంచెం గట్టిగా చెప్పండి. ఆసక్తి విషయములో సంఘమును హింసించాలి అనుకున్నాడు. అంటే సంఘమును హింసించాలి అనుకోవటములో సౌలు గారు ప్రదర్శించిన విధానం ఎలాగుందంటే ఆసక్తిగానే ఉన్నాడు. ఆయనకి అదొక ఆసక్తి, అంటే ఇంట్రెస్ట్, అదొక ఇంట్రెస్ట్ ఆయనకు. సంఘాన్ని హింసించాలనుకున్న వారిలో ప్రప్రథముడు, నాయకుడు, అధ్యక్షుడు ఎవరంటే సౌలు అని మనకు తేట తెల్లంగా అర్థమైపోయింది. అది అపోస్తుల కార్య గ్రంథము 9వ అధ్యాయము వరకు మనం చదువుకుంటే 7, 8, 9 అధ్యాయాలు మనం చదివితే కనపడుద్ది ఆ విషయాలన్నీ. ఏ సంఘాన్ని పాడు చేయాలని పరుగెత్తాడో, ఏ సంఘమును హింసించాలని ఆసక్తి కలిగిన వాడుగా పరిగెత్తాడో, అదే సౌలును దేవుడు పౌలుగా మార్చి అనేక ప్రాంతాలలో సంఘాలను స్థాపించడానికి ఆసక్తిపరుడుగా దేవుడు చేశాడు. కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 22వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. 22:3 ఇప్పుడు చదవండి. కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు నేను శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము, అందరూ చదవండి ఆ మాట, మరియు మీరందరూ నేడు ఉన్న ప్రకారము. మీరు ఉన్న ప్రకారం దేని విషయంలో మీరు ఆసక్తిగా ఉన్నారు నాకు తెలియదు. పౌలు గారు అంటున్నారు, మీరందరూ నేడు ఉన్న ఈ రోజులలో ఉన్న పరిస్థితులను బట్టి నేనైతే దేవుని విషయము, దేవునిని గూర్చెలాగున్నాను, ఆసక్తిగా ఉన్నాను అంటున్నాడు. కొన్నిసార్లు మన ఆసక్తి దేని మీద ఉంటుందయ్యా అంటే భౌతిక సంబంధమైన వాటి మీదనే ఉంటూ ఉంది. అందుకనే ఆ ఎర్ర సముద్రమును మనము దాటలేకపోతూ ఉన్నాం. ఎర్ర సముద్రము లాంటి సమస్యలను మనము చూచినప్పుడు భయపడిపోతూ ఉన్నాం. ఎర్ర సముద్రాన్ని వారు చూచి భయకంపితులైపోయారు. వాళ్ళంతటా వాళ్ళే 6 లక్షల మంది పరాక్రమమైనటువంటి యోధులందరూ నిలవబడి నా వైపు చూడడం, దేవుని పిల్లరా మనం ఎందుకు కృంగిపోవాలి, మనం ఎందుకు అధైర్యపడాలి? మన దేవుడు మనలను విడిపించలేదా? మన దేవుడు మనలను రక్షించలేదా? మన ఇంటి జ్యేష్ఠుడు చనిపోకుండా ఆయన కాపాడలేదా అని వారికి వారే ఏం చేయబడాలి? పురికొల్పుకోవలసినటువంటి వారు, బలము తెచ్చుకోవలసినటువంటి వారందరూ ఎలా మారిపోయారంటే నిరుత్సాహముతో, అసంతృప్తితో, దేవుడు మాకేమీ చేయలేదు అన్నట్లుగా మారిపోయి దేవునిని వారు దూషించటం ప్రారంభించారు. ఎర్ర సముద్రం అనండి ఒకసారి గట్టిగా మీరందరూ కూడా. నేను అన్నట్టుగా పవర్ఫుల్గా అనాలా? అట కాదు, చెప్పండి. చెప్పు. ఎర్ర సముద్రం చెప్పండి గట్టిగా. గట్టి నాకు సల్చారం వచ్చేటట్టుందా? గట్టిగా చెప్పండి. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం అనగానే మనకేం గుర్తుకు రావాలంటే ఆ రాత్రి వధింపబడిన గొర్రె పిల్ల రక్తము గుర్తుకు రావాలి. ఎర్ర సముద్రం అనగానే
దానికి మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు దేనినైనా చేయగలడు. ఈ మధ్య మనం పాడుతున్నాగా, మన కథ అంతా పాడటమే గరికే కాదు, పాట ఏమైనా చేయగలవు. పాడ 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 అని పిల్లలకు మైకించి పాడటం కాదు, మనం అన్వయించుకోవాలి. కథ అంతా మార్చగలడని మనం అనుకోవాలి. కథ మార్చే క్రమములో ఏదైనా చేయగలడు అనే ఆ విశ్వాస పరిమాణములో నీ ముందు ఏది నిలబడినా దానిని దేవుడు తుత్తినీలుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాధ్యపరచగలడు, ఎందుకంటే అవతల దేవుడు నీకు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఇందుకు నువ్వు కనపరవలసింది ఏంటంటే విశ్వాస ఓర్పు అనేది నీవు కలిగి ఉండాలి. పెద్ద మనుషులంతా పంచాయతీ అయిన తర్వాత ఒక మాట చెబుతారు, ఎందుకమ్మా వచ్చుకోరాదురా. పెద్ద మనుషులు చెప్పే మాట ఏం చెప్పండి? అంతా కొడతండయ్యా, తిడతండయ్యా, గుంజుతుండయ్యా, రక్కుతుండయ్యా, అజ్జాతండయ్యా, ఇజ్జాతండయ్యా, లేనిపోయిన అనుమానిస్తుండయ్యా, అన్నీ అయిపోయిన తర్వాత వచ్చుకోనన్నా ఏముందిరా ఏం చెప్తారు బాబు? చివరికి ఒక మాట ఏం చెప్తారు? పెద్దలు చెప్పినదే, పాస్టర్ గారు చెప్పినదే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినదే, వాక్యం చెప్పినదే. ఓర్పు అనేది సహించుకోవటం అనేది నీకు అలవాటుగా దినచర్యలో భాగమైతే దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎన్నింతలు చెప్పండి? అసలు ఓర్పే లేదాయా, సహనమే లేదాయా. సహించుకోవటం అంటే నీకు కష్టంగా ఉంది, విశ్వాసములోనికి రావటమే కష్టంగా ఉంది, ప్రభువుని సేవించడమే కష్టంగా ఉంది, ఆసక్తి విషయములో నిర్లక్ష్యంగా ఉండడమే నీకు అలవాటుగా మారిపోయింది. పౌలు గారి విషయానికి వచ్చినప్పుడు ఆసక్తిలో నిష్ట కలిగి పనిచేశారు. ఆసక్తిలో దేవుని పిల్లరా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పగలిగాడు పౌలు గారు. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక సందర్భాన్ని వారికి గుర్తు చేశాను. నా వైపు చూడండి. యోబు గారికి ఎన్ని ఇచ్చాడు దేవుడు? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు కదా. ఎన్నమ్మా? అంతేనా? అంతే ఉందా? తప్పుగా చెప్పానా? ఏమో ఒకసారి మిమ్మల్ని అక్కడ కూడా తీసుకెళ్దాం, నా డౌట్ కూడా కొంచెం నివృత్తి చేసుకోవడానికి. ఏమండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జత ఎడ్లు, 500 ఆడు గాడిదలు. మనకు 4 ఉంటే ఆగంగా అసలు వేలకు వేలు ఉన్నాయి అక్కడ. మనకు 4 ఉంటే ఆగం అసలు. కింద నడుస్తామా ఏంది? ఈ మధ్య పైన నడుస్తుంది. వాడి స్టోరీ మారిపోయింది పాస్టర్ గారు ఈ మధ్య. వాడిని మొత్తానికి మనోళ్ళు ఎట్లాంటి మాట్లాంటారు చెప్పమంటారా? ఆయన ఇల్లు కట్టుకుంటుంటేనంట, నా వైపు చూడండి, ఆయన ఇల్లు కట్టుకుంటుంటేనంట లారీ ఇసుక పోసేటప్పుడు అంట ఆ ఇసుకలో బంగారపు కడ్డీ దొరికిందట. ఆ కడ్డీ దాచుకోనంట, దాన్ని అమ్ముకోనంట, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి. భలే చరిత్ర. రాజమౌళి కూడా పనిచేయడం మనం రాసే కథలకి, మనం మళ్ళీ కథలకి, మనం చెప్పే కథలకి, మనం వ్యవహారం చేసే వ్యవహారానికి పెద్ద పెద్ద డైరెక్టర్లే బోల్తా పడిపోతారు. ఆడ చిట్టీలు కట్టి, చిట్టీలు కట్టి, ఆడప్పులు కట్టి, ఏడప్పులు కట్టి, కిందో మీదో పడి కథ ఇల్లు కొనుక్కొని బతుకుతుంటే దాని కొన్ని కథలు వేసేస్తూ ఉంటాం మనం. 7,000 3,000 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు, బహుమంది పనివారు. నా వైపు చూడు. ఇవన్నీ కోల్పోయాడు. యోబు గారు సహించారు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు అంటే 7 స్థానము తీసేసి 14 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు?
14 ఇచ్చాడు. నా వైపు చూడండి. 7,000 గొర్రెలు ఒక దగ్గర ఆపు చేయగలిగితే ఎంత స్థలం కావాలి దానికి? అనుకుందాం 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 7,000 గొర్రెలు నిలపాలంటే ఎంత స్థలం కావాలి? ఎంత స్థలం కావాలి అంటే ఇప్పుడు 14,000 కావాలి. స్థలం ఎంత కావాలి? దానికి డబలు కావాలి. అంటే మనం చూసేది 7,000 గొర్రెలే మనం చూస్తూ ఉన్నాం, కానీ మనకు తెలియని రహస్యం ఏంటంటే దానికి కావలసిన స్థలాన్ని కూడా దేవుడిచ్చాడు. గొర్రెలనే కాదు, గొర్రెలు ఉండటానికి స్థలం, గొర్రెలు తినడానికి మేత భూమి, గొర్రెలు నివసించడానికి అనువైనటువంటి ప్రతి వనరులను దేవుడు సమకూర్చాడు. 500 జతల ఎడ్లు ఇప్పుడు 1000 అయ్యాయి. ఎడ్లకు స్థలం, గొర్రెలకు స్థలం, గాడిదలకు స్థలం. బహుమంది పనివారిని పెంచాడు, గొర్రెలను పెంచాడు, స్థలాన్ని పెంచాడు. వాటితో పాటు వాటికి కావలసిన ఆహారమును కూడా సమకూర్చాడు దేవుడు. 42లో ఆ మాటలు ఉంటాయి చూడు. 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడు గాడిదలు. దాని క్రింద లైన్లో మనం ఎలాగ చెప్పుకుందాం, వాటితో పాటు వాటికి కావలసిన స్థలమును, వాటికి కావలసిన ఆహారమును దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తనకిచ్చిన వాగ్దానమును యోబు గారు, దేవుని పిల్లరా, పొందుకోలేదంటారా? యోబు గారు తన జీవితంలో దేవుని వాగ్దానమును పొందుకోవడానికి అడుగులు వేస్తున్నాడు. దాని వెనుక తనకున్నటువంటి బలమైన ఆయుధం ఏదైనా ఉన్నదంటే ఓర్చుకున్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. మాకు అట్లాంటి ఓపిక లేదు అయ్యగారు, మాకు అట్లాంటి అలవాట్లు కూడా లేవు. ఎంతో విశ్వాసం అంటే పర్వాలేదు, కాస్త కొద్దిగా ఉంది. ఎక్కడ కొద్దిగా ఉంది. ప్రభువు కూడా ఆవగింతని చెప్పాడు. ఎంత అని చెప్పలే. ప్రభు ఏం చెప్పాడు? ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది ఆవగింజ? అంత ఏదో కనిపించు పర్వాలేదు, అంత ఉంది మాకు విశ్వాసం. ఓర్పు కూడా పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి ఎన్నో వస్తుంటే పోతుంటే, రకరకాల ఫంక్షన్స్ పోవాలి. మనం అందరం కూడా రకరకాల ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం రకరకాల బంధువులు ఉంటారు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా నెత్తిన అదేదమ్మా ఇదేదమ్మా, నువ్వు ప్రార్థన పోతున్నావు, అసలు ఎట్టుంటావా అట్టుంటావా అని మనల్ని చెడగొట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కాబట్టి పాస్టర్ గారు మాకు సరిపోద్ది ఓర్పు కొద్దిగా. లేదండి, లేదు, సరిపోదు. రాబోయే కాలములో దేవుడు నీ పరిసర ప్రాంతాలను విశాలపరచాలనుకుంటున్నాడు. నీకున్న కుటుంబ వ్యవస్థను మార్చివేయాలనుకుంటున్నాడు. నిన్ను వెంటాడుతున్న ఎర్ర సముద్రము లాంటి బలమైన నీటి ఆ యొక్క పరిస్థితులను, ఆ యొక్క దేవుని పిల్లల అడ్డులను ఆయన కొట్టివేయడానికి ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఇందుకు మనం అవలంబించవలసిన కొన్ని పాఠాలు. మాంద్యులు కావద్దు, నిర్లక్ష్య వ్యవహారముతో ఉండవద్దు, ఆసక్తి పరులుగా మీరు ఉండాలి. ప్రతి విషయములో, ప్రతి సమయములో, దినము కూడా మీరు దేవుని కృపలో ఎలాగుండాలంటే ఆసక్తిని కనుపరిచేవారుగా ఉండాలి. కీర్తనకారుడు దావీదు గారు ఒక మాట అంటారు, నేనైతే. చెప్పండి, ఎక్కడా మాట? 68వ కీర్తనలోనికి వచ్చినప్పుడు
52వ కీర్తన 8వ చరణమా చదువు. ఏమన్నాడు? నేనైతే దేవుని మందిరములో, నా మట్టుకు నేను, అందరు చెప్పండి, నా మట్టుకు. ఒకళ్ళ సంగతి నాకు, నీ ఆసక్తి ఎలాగుంది, నీ ఆసక్తిని గురించి చెప్పాల్సి వస్తే ఎలాగుంటుంది? అదొక్కడ కానివ్వండి అయ్యగారు. ఏందట చెప్పండి, తప్పేముంది? అదొక్కటి కానివ్వండి అయ్యగారు. అసలు నేను వారం రోజు ఏందో ఒకటి మాకు తెలియదు, ఆయనకి తెలియదు. అవొక్కటి కానివ్వండి అయ్యగారు. అవొక్కటైపోతే అసలు నేను వచ్చినట్టు ఎవరు కూడా ప్రార్థనకి రారు. ఫస్ట్ ఎగ్గొట్టేదే వాడు. ఫస్ట్ ఆబ్సెంట్ ఎవరంటే వాళ్ళే. ఫస్ట్ దూరంగా ఉండేది వాళ్ళే. వాగ్దాన ఫలాలు పొందుకోకపోవడానికి గల కారణాలు వారిలో ఉన్న నిర్లక్ష్యపు స్వభావమే అని చెప్పబడుతూ ఉంది. వారిలో ఉన్న అనాలోచన, వారిలో ఉన్న దేవుని పిల్లరా అసంతృప్తికరమైన జీవిత విధానాలు ఏం కోల్పోతున్నారంటే, వాగ్దానము చేయబడిన వాటి ద్వారా ఉన్న ఫలాలను వారు అనుభవించలేకపోతున్నారు. రక్షణ పొందామనుకుంటున్నారేం మీరు? బాప్తిసం పొందారనుకుంటున్నారేం మీరు? సంఘ సహవాసానికి మేము ఇదిగో వెళ్తున్నాం అని అనుకుంటున్నారేమో. పర్సనల్గా, వ్యక్తిగతంగా దేవుడు మీలో చూచేది ఏంటంటే ఆసక్తిని చూస్తున్నాడు. ఎంతవరకు నీవు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలోచన విధానమును నెరవేర్చగలుగుతూ ఉన్నావు, ఎంతవరకు దేవుని కార్యముల మీద నీవు మనసును పెట్టగలుగుతూ ఉన్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. పౌలు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటాడు, ఆసక్తి విషయములో నేను మాత్రము చాలా జాగ్రత్తగా ఉన్నాను అని మాట్లాడుచూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక మనం చదువుకున్న పాఠ్యభాగంలోనికి వచ్చినప్పుడు 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువునా? మీరు మందులు కాక, అవును, విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకొనున్నట్లు మీరు ప్రతివాడును ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనుపరచిన ఆసక్తి, అంతేనా? తుదమట్టుకు ఏం చెయ్యాలి? కనుపరచవలనని మీ కొరకు నేను అపేక్షించుచున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకం చేసుకొనవలెనని మాత్రమే వారు కోరారు, అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. 4:17-18లో వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటకు త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట యుక్తమే అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఇలాగ ఒక విషయం కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి
స్వభావము కలిగిన మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఎలా చేశాడంట? అందరు చెప్పండి, ఎలా ప్రార్థన చేశాడు? నేను ప్రార్థన చేయను అయ్యగారు అంటుంది ఒక ఆవిడ. అమ్మ ప్రార్థన చేయండి. నాకు రాదు అయ్యగారు. పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి, మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి, మునిమన్నవాళ్ళు పుట్టారు, బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తుంది, ప్రార్థన చేయమంటే మాకు ప్రార్థన రాదు అయ్యగారు. తిట్టడం వచ్చా? తిట్టడం, బోళ్ళని తిట్లు, కడుపు నిండా తిట్లే. తిట్టడం బ్రహ్మాండం, పితృలు చెప్పటం బ్రహ్మాండం, అన్నింటిలో బ్రహ్మాండంగా ఉంటాం. ప్రార్థన, అందుకే మన జకపల్లి బ్రాంచ్ చర్చిలో ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి శనివారం, చెప్పండి, మంగళవారం, గురువారం, శనివారం, ఫస్ట్ బజార్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఆ బజార్లో ఉన్న వాళ్ళందరూ ఒక స్థలంలో కూర్చొని ప్రార్థన మీరు చేయండి. గ్రూపులో ఉన్నారా మీరు అందరూ? జకబెల్లి గ్రూపులో ఎవరు ఉన్నారు? ఫోటోలు చూస్తున్నావా? వచ్చాయా? ఏం చూసావు? ఫోటోలు చూడలేను వాటైతే, అది సంగతి. చూడు అప్పుడప్పుడు కొంచెం. ప్రతి మంగళవారం ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలో ఉండాలా. ప్రతి గురువారం మధ్య బజార్లో ప్రార్థన, ప్రతి శనివారం ఆఖరి బజార్లో ప్రార్థన. ఈ 3 బజార్లలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క ఇంట్లో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుడు మన పరిస్థితులను మార్చడా? తప్పకుండా మారుస్తాడు. ప్రార్థన చేయనటువంటి వారు, ఆసక్తి లేని వారు ఆసక్తిలోనికి వస్తారు. ఈరోజు ఒక యవనస్తురాలు సాక్ష్యం చెబుతూ ఉంది, ఈ ప్రార్థన ద్వారా దేవుడు నా భర్తను దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 20 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, ప్రార్థనకు రాను అన్నవాడు ఈరోజు ప్రార్థనకు వస్తాను అని చెప్పి మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని మరీ వెళ్ళాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తా ఉంది. ఏమండి, మీరు కంటిన్యూగా ఆసక్తిని కనపరచండి, ధారాళమైన దీవెన కూడా కంటిన్యూగా నువ్వు పొందుకుంటావు. ఒక ప్రవాహపు దేవుని పిల్లరా అనుభవాలు నీ జీవితంలో కన్నులారా చూస్తావు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు. ఎలా ప్రార్థన చేశాడు? చదువుకున్నాం కదా. ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 ఏండ్లు వర్షము కొరవలేదు, వర్షము రాకుండా ప్రార్థన చేశాడు. దాని వెనుక ఆసక్తి. మరలా అనే మాట ఉంది చూడండి. మరలా అంటే అర్థం ఏంటంటే, మరలా అంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చెప్పండి, ఆకాశమేమో వర్షం ఇచ్చింది, భూమేమో ఫలం ఇచ్చింది. దేవుడు పైనుండి వర్షాన్ని కురిపిస్తే క్రింద ఉన్న విత్తనాలైన మనం ఏం చేస్తాం? తప్పకుండా ఫలాలిస్తాం. ఫలాలిచ్చే కృప దేవుడిస్తాడు. నాటి కాలములో ఉన్న యూదులకు పౌలు గారు ఈ మాట రాస్తూ, మీరు బాగా మందులుగా మారిపోయారు, మీరందరూ మంద దృష్టితో ఉన్నారు, హృదయం వాత వేయబడింది, ఎన్ని చెప్పినా మీకు మనస్సాక్షి గద్దింపు లేదు, ఆసక్తి విషయంలో మీరు ఓడిపోతున్నారు, ఆసక్తి విషయంలో దేవునికి మహిమకరంగా ఉండటం లేదు. ప్రియులారా, నేటి దినాలలో రాబోయే కాలములో
వాగ్దాన ఫలం ప్రభు మనకు ఒక వాగ్దానం చేశాడు. పాత నిబంధన కాలములో ఏ వాగ్దానాలు చేయబడ్డాయో, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, అది వాగ్దానం. నీ రాకపోకలను యెహోవా నీకు తోడై ఉంటాడు, కాపాడతాడు, అది వాగ్దానం. తల్లి తన బిడ్డను మరచినా నేను నిన్నెప్పుడు కూడా మరువను, విడువను, అధైర్యపడవద్దు. ఈ వాగ్దానాల ఫలం మనం పొందుకోవాలంటే ఆసక్తిని మనము కనుపరచాలి. ఏం కలిగి ఉండాలి? కొంతమంది ఉంటారు, 3 రోజులు మీటింగ్ అయితే 2వ రోజు పోదాంలే. ఎప్పుడంట? అందరు చెప్పండి ఈ మాట. 2వ రోజు పోదాంలే అంటే, ఇప్పుడు పాంప్లెట్లో 3 రోజులు సభలను చూసావు, చదివావు, ప్రార్థన చేసావు, వెళ్ళాలనుకున్నావు, తీర్మానం చేసుకున్నావు. ఈ తీర్మానాన్ని అపవాది ఏం చేస్తాడంటే ఏదో పని అడ్డం పెట్టి రేపు వెళ్దాంలే జస్ట్ వాయిదా వేసేసుకుంటాం. ఫస్ట్ రోజు రావాల్సిన వర్తమానపు ఫలాలు వచ్చిన వారు పొందుకుంటారు, నీవేం దాన్ని పోగొట్టుకుంటావు. ఆసక్తిగా నీ ఉంటే ప్రభు నీకేమివ్వాలో ఆయన సమృద్ధిగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఏ రోజు ఏ వాక్యం ఇవ్వాలో, ఏ రోజు ఏ మాటలు నీకు ఇవ్వాలో, ఏ రోజు ఎలా నిన్ను దర్శించాలో, నీ హృదయాన్ని ఎలా తెప్పరిల చేయాలో, నీ కన్నిటిని ఎలా తొడవాలో, ఏ రోజుకు ఆ రోజు దేవుడు నీవు కనుపరిచిన ఆసక్తిని బట్టే దేవుడు ఆయన తీర్పునివ్వబోతూ ఉన్నాడు, ఆయన తీర్మానం చేయబోతూ ఉన్నాడు. సో ఈరోజు ప్రభు మనకు నేర్పే పాఠం, ఉందాం, ఆసక్తిగా ఉందాం. ఆసక్తిగా ఉండాలంటే మనలో విశ్వాసము రెట్టింపు కావాలి, ఓర్పు రెట్టింపు కావాలి. ఆసక్తిలోనికి వస్తావు. ఈ ఆసక్తి కలిగి ఉన్న వారికి నా వైపు చూడండి, నిరీక్షణ మీద దృష్టి పెడతాం. ఆ నిరీక్షణ ఏమవ్వాలంటే నీలో పరిపూర్ణము చేయబడాలి. దేనినైతే విశ్వసించుచున్నావో, వినండి, దేనినైతే కావాలనుకుంటున్నావో ఆ కావాలనుకుంటున్నటువంటి దానిని దేవుడు మీ జీవితాలలో పరిపూర్ణత అయ్యేంత వరకు మొదట కనుపరచిన ఆసక్తిని ఎప్పటి వరకట? చివరి వరకు దానిని కొనసాగించాలి. దాని కొరకు నేనేం చేస్తున్నాను? అపేక్షించుచున్నాను అంటున్నాడు పౌలు గారు. మొదట బాగానే ఉంటుంది ఆసక్తి, మొదట బాగానే ఉంటుంది. రాను 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 ఏమైపోద్దా ఉంటుంటే ఒక్క అడుగు వెనక్కి వేస్తున్న కొలది నీకు దూరంగా అనిపిస్తాను ఏదైనా కానీ. అర్థమైందా మీకు? ఒక్కడుగు వెనకకు వేసావు అంటే ఎంత దగ్గరగా నీకు దూరంగానే అనిపిస్తుంది నీకు. ఎలా చెప్పాలి దీన్ని? ఎలా చెప్తే బాగుంటుంది? అబ్రహాము, లోతు ఇద్దరిని మనం చూస్తే, అబ్రహాము గారేమో దేవునికి దగ్గరగా ఉన్నాడు, ఆసక్తిగా ఉన్నాడు. ఆయనకి పెద్ద 24 ఏళ్ళు పెద్ద భారం కూడా అనిపించలే. లోతుకు పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. లోతు అబ్రహాము ఇద్దరు విడిపోయే క్రమములో లోతు తన స్వల ఆలోచన బట్టి వెళ్ళిపోయాడు. అదేమైపోయిందంటే దేవునికి లోతుకు బాగా దూరంగా చేయబడింది, దూరంగా చేయబడింది. నా వైపు చూడు, జాగ్రత్తగా విను. అబ్రహాము గారిలో నుండి వాగ్దాన పుత్రుడు వస్తే లోతులో నుండి శత్రువులు బయటకు వచ్చారు. వీరేమో ఇశ్రాయేలీయులు అనబడ్డారు, వారేమో మోయాబీయులు అనబడ్డారు. అబ్రహాములోనేమో ఇశ్రాయేలీయులు బయటకు వస్తే లోతులో నుండి అమోనీయులు బయటకు వచ్చారు, మోయాబీయులు బయటకు వచ్చారు. వీరు ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమైపోయారంటే శత్రువులుగా మారిపోయారు, శాపగ్రస్తులైపోయారు. అంటే ఒక్కడుగు వెనకకు వేశాడు,
దేవుని చేరుకోవటములో దూరం అనిపించింది, వెళ్ళిపోయాడు, శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అందుకే ప్రభు అన్నాడు, లోతు భార్యను గురించి మీరు ఆలోచన చేయండి. ఎందుకైనా మంచిది, ఆలోచన చేసుకోండి. ఒక్కోసారి వాగ్దాన ఫలాలు పొందుకున్న వారిని మనం మాదిరిగా మనం పెట్టుకోవాలి. పోయిన వారంలో జ్ఞాపకం చేశాను. మనం ఎవరిని మాదిరి పెట్టుకోవాలి అంటే, ప్రార్థనకు దూరంగా ఉండేవారిని కాదు మనం మాదిరిగా పెట్టుకోవాల్సింది. గంటల తరబడి ప్రార్థన చేసేవారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని పిల్లార సహవాస దోషం అట్లా ఉంటుందంటగా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని సామెతల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. నీ సహవాసము దేవునితోనైతే దేవుని క్రియలు నువ్వు పొందుకుంటావు. నీ సహవాసం అన్యులతోనైతే అన్యుల ప్రతిఫలాలు నువ్వు పొందుకుంటావు. నీ సహవాసము నామకార్థ క్రైస్తవులతో అయితే నామకార్థంగా బ్రతుకుతూ ఉంటావు. నీ సహవాసం ఎలాగుంది, నీ ఆసక్తి ఎలాగుంది, ఇవన్నీ ఆలోచన చేస్తూ మనం సరిచేయబడదాం. ఇప్పటికే ఎన్ని వాగ్దానాలు పోగొట్టుకున్నామో, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా మన జీవితాలను గడుపుతూ ఉన్నాం. ఈ ఆరాధనలో, ఈ థ్యాంక్స్ గివింగ్ నెల ఇదంతా కూడా, ఇది నవంబర్ అంటేనే ప్రభువుకి కృతజ్ఞత చెల్లించే దినాలు. డిసెంబర్ మాసం అంతా కూడా, ఈ నెలంతా ప్రతిరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు భక్తులు. ఈ నెలంతా కూడా దేవునికి అవకాశం ఇస్తూ నూతన సంవత్సరంలో వాగ్దాన ఫలాలు మనం పొందుకుందాం. మెట్టుకు మనమందరం ఆసక్తిగా అడుగులు వేస్తూ దేవుని కృపలో మనం దీవించబడదాం. అటువంటి బలమైన కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనమందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చునుగాక. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆసక్తి విషయములో బలపరుచుము నాయన. ఆసక్తి విషయములో నన్ను పరిపూర్ణంగా చేయుము తండ్రి. ఆసక్తి విషయములో నన్ను కూడా నాయనా నీ సన్నిధిలో బలపరుచుము తండ్రి అని ఎవరు మౌనం